అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగ్గంపేట విలేజ్ అవుట్కట్స్లో ఉన్నటువంటి జగనన్న కాలనీలో నిన్న సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఫ్యాన్ హుక్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇందులో మృతుడి యొక్క వివరాలు: పిండి నానాజీ, వయసు 22 సంవత్సరాలు, ఇతను తాపి పని చేసుకుంటాడు. వీళ్ళ సొంత అడ్రస్ ఏంటంటే టవర్ కాలనీ, జగ్గంపేట. అదేవిధంగా మృతురాలు యొక్క వివరాలు: కన్నాబొత్తుల లక్ష్మీ ప్రసన్న, వయసు 22 సంవత్సరాలు. ఈ మృతురాలైనటువంటి గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం జగ్గంపేట పద్మనాభ నగర్లో వాళ్ళ తల్లిదండ్రులతో నివాసం ఉండేది. అయితే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మీ ప్రసన్న కలిపి విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్కడ ఒక తల్లి చనిపోవడం జరిగింది. తల్లి చనిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి పరిచయం ఏర్పడి అక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని సంఘటనల కారణంగా విడిపోవడం జరిగింది. అది విడిపోయిన తర్వాత లక్ష్మీ ప్రసన్న నేరుగా జగ్గంపేట విలేజ్ వచ్చి టవర్ కాలనీలో అద్దె తీసుకొని నివాసం ఉంటుంది. ఈ నివాసం ఉన్న క్రమంలో టవర్ కాలనీకి చెందినటువంటి పిండి నానాజీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అనేది క్రమక్రమంగా సహజీవనం చేసే విధంగా వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఇంటి దగ్గర తెలియడంతో వీళ్ళిద్దరు కలిపి కూడా జగనన్న కాలనీలో ఒక ఇంటికి అద్దె తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు అనుకునేవారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగవచ్చు. ఆ గొడవల కారణంగా ఇద్దరు కూడా నేను సాయంత్రం సుమారు 2 గంటల సమయంలో ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఫ్యాన్ హుక్కుకి ఊరు వేసుకొని చనిపోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.